హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే పనసపొట్టు కూర చేస్తున్నానండి. వెజిటేరియన్స్కే కాకుండా నాన్ వెజిటేరియన్స్కి కూడా ఈ పనసపొట్టు కూర బాగా నచ్చుతుంది. ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పనసపొట్టు కూర కోసం చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోండి. 1/2 కిలో పనసపొట్టుని తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ తీసేసి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకోండి. అదే చింతపండులోకి మళ్ళీ 1/2 గ్లాస్ వాటర్ వేసి పులుపు తీసి వేసుకోండి. పులుపు కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే రెండోసారి చింతపండు పులుపు తీసి వేయడం మానేసి 1/2 గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకోండి. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి 2 విజిల్స్ వేయించుకోండి. కుక్కర్లో ప్రెషర్ పోయిన